హింసించారండి, సిలువ వేశారండి, చంపేశారండి, పాతి పెట్టేశారండి. ఈ సంగతి నీకు తెలీదా, ఈ సంగతి మీకు తెలీదా అని మాట్లాడుకుంటూ పోతా ఉంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన పోవలసిన దూరం ఇంకా కాస్త దూరం ఉందని వీళ్ళు ఎరిగి, ఇదిగో పొద్దుపోయింది కదా, ఈ రాత్రి మా దగ్గరుండు, తెల్లవారిన తర్వాత వెళ్ళిపోవచ్చు అని యేసుప్రభుతో చెప్తా ఉంటే, అవునా అవునా, లేదులే నా మార్గం నేను వెళ్ళిపోతానంటే, లేదు లేదని బలవంతం చేస్తే యేసుప్రభు ఆ ఇద్దరు అలా లోపలికి వెళ్ళారు. ప్రియమైన వాళ్ళ వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఉంటే రొట్టెని తీసుకుని ఎప్పుడైతే విరిచి వారికి పెట్టారో వెంటనే మీరు అక్కడ చూడండి, 31 చూడండి, 31 చూడండి, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే రొట్టెను విరిచి వారి చేతికి ఇచ్చాడో అవి తిన్నారో వెంటనే కన్నులు తెరవబడ్డాయంటే ప్రియమైన వాళ్ళ కన్నులు ఎప్పుడైతే తెరవబడ్డాయో, ఆ తెరవబడిన కన్నులు ఎప్పుడైతే వాళ్ళు పొందుకున్నారో వెంటనే యేసు ప్రభుని ఏం చేశారంట, గుర్తుపట్టారంట. యేసయ్యను గుర్తుపట్టారంట. యేసయ్యను యేసయ్యగా గుర్తుపట్టారంట. అంత దూరం ప్రయాణం చేసినా, అన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా యేసు ప్రభుని వాళ్ళు గుర్తుపట్టలా. ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో వెంటనే వారి కన్నులు తెరవబడిన తర్వాత యేసు ప్రభుని గుర్తుపట్టిరి అని రాయబడింది. హల్లెలూయా. ఈ మాటలు ఉంటుంది వ్యక్తిగత జీవితంలో. కన్నులు తెరవబడితే నీవెవరవో నీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? నువ్వు పాపిగా పరిశుద్ధుడుగా అనేది నీకు అర్థమవుతుంది, నువ్వు గ్రహిస్తావు. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా, మనం గమనిస్తే ఎప్పుడైతే కన్నులు తెరవబడతాయో యేసయ్యని యేసయ్యగా గుర్తుపట్టుదురుగాక. హల్లెలూయా. యేసయ్యని యేసయ్యగా ఎరుగుదురుగాక. యేసయ్యని యేసయ్యగా మహిమపరచుదురుగాక. యేసయ్యని యేసయ్యగా ఆరాధించుదురుగాక. యేసయ్యని యేసయ్యగా పూజించుదురుగాక. యేసయ్యని యేసయ్యగా మహిమపరచుదురుగాక. హల్లెలూయా. ఆ మాటలు నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరుగు సహోదరుడా, సహోదరి. ఈరోజు చూడండి, ఆదివారం మందిరానికి వెళ్తున్నాము అనుకుంటా ఉంటారు. అర్థమవుతుందా? ఆ తర్వాత చిల్లర మార్చి సందాలు కూడా ఇస్తున్నాము అనుకుంటారు. చర్చి కూడా కట్టించింది మేమే అనుకుంటారు. ఫ్యాన్ కూడా వేయించింది మేమే అనుకుంటారు. మొన్న ఏం పండగ పోయింది చెప్పచ్చుగా? అంతకుముందు చెప్పండి. ఆ గుడ్ ఫ్రైడేకి బెల్లం పానకం కూడా పోపించింది మేమే అంటారు. ఆ తర్వాత ఈస్టర్ రోజున సమాధులకి పండగ కూడా చేసింది మేమే అంటారు. ఆ తర్వాత మా పెద్దలకి పెట్టుకున్నాము అంటారు. ఆ తర్వాత అదంతా తిన్నాము అంటారు. ఆ తర్వాత బట్టలు కూడా కట్టుకున్నాము అంటారు. ఏమంటే ఈస్టర్ చేసింది మీరే. తర్వాత అన్ని బాగానే ఉన్నాయి. అయితే యేసయ్యని యేసయ్యగా గుర్తుపెట్టావా? యేసయ్యని యేసయ్యగా ఎరిగావా? యేసయ్యని యేసయ్యగా గ్రహించావా? యేసు నామమున నా దేవుడు ఒక్కొక్కరి మనోనేత్రాలు వెలిగించును గాక. ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగించబడతాయో, నీ కళ్ళు తెరవబడతాయో, యేసయ్యని యేసయ్యగా గుర్తుపట్టుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిలోనికి నీ వ్యక్తిగత జీవితం రావాలని ప్రభువు కోరుకుంటూ ఈ మాటలు ప్రియమైన వల్ల నీకు తెలియజేస్తా ఉన్నారు. మీరు రోమాపత్రికలోకి రండి. రోమాపత్రిక 1వ అధ్యాయం తీయండి. 1వ వచనం చదవండి. అందరూ చదవండి. అందరూ 21వ వచనం అందరూ చదవండి. గట్టిగా నాకు వినపడట్లే. అందరూ చదవండి. కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు, కింద కూర్చుని అందరూ చదవండి. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను. ఇప్పుడు అర్థమైందా? ఆ రోజుల్లోనే, మొదటి శతాబ్దం రోజుల్లోనే దేవునిని ఎరిగియో దేవునిగా మహిమపరచల. దేవునిని ఎరిగియో దేవునిగా ఏమంటే ఘనపరచల. దేవునిని ఎరిగి దేవునిగా ఏమంటే ఆయన నామాన్ని పూజించలేదు, ఆయన సాగిలపడలేదు, ఆయన నామాన్ని ఆరాధించలేదు. ఈ రోజులు కూడా చూడండి ప్రియమైన వాళ్ళరా, నామకర్త బ్రతుకుల్లో బ్రతుకుతూ ఏమండి యేసయ్యను స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా, ఘనపరుస్తున్నా అనుకుంటున్నారు. కానీ యేసయ్యని యేసయ్యగా మహిమపరిచే ఆ స్వభావం నువ్వు అలంకరించుకుని ఉన్నావా? ఆ స్వభావం నీలో ఉందా? కనిపించగలుగుతుందా? యేసయ్యని యేసయ్యగా ఆరాధించగలుగుతున్నావా? మీకు అర్థమైందని చెప్తాను చూడండి. మీ ప్రాంతానికి ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి,
మా బావ మా బామర్ది అని అనుకుని ఇంట్లో కూర్చోబెడితే ఎట్టుంటుంది? ఆయన ఏమంటాడు? నేను ఎవరిని? ఎమ్మెల్యేని. నేను ఎమ్మెల్యేని కాబట్టి నన్ను ఎలా కనపరచాలి? చెప్పొచ్చుగా, ఎమ్మెల్యేగానే కనపరచాలంటాడు. కానీ నీ బావగా, నీ బామర్దిగా, లేకపోతే మీ బాబాయ్గా, మీ చిన్నాయనగా చూసి ఎట్టుంటుంది? అర్థమవుతుందా? ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, చాలా మంది వ్యక్తిగత జీవితం ఎలా మారిపోతున్నాయంటే, మా యేసు ప్రభువే కాదు, ఎవరైనా చెప్పండి, మా దేవుడే కాదు, మేమందరం ఎవరిని పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్స్మే కాదు. ఎప్పటి నుంచి అంట? పుట్టుకతోనే క్రిస్టియన్స్మే కదా, మేము పుట్టిందే క్రిస్టియన్స్మే కదా. సరే, మంచిదే కాదనట్లే, పుట్టుకతోనే క్రిస్టియన్స్మే. మీ తాత ముత్తాతలు అబ్రాములు, యాకోబులు, ఇస్సాకులు, తర్వాత దావీదు, ఆ తర్వాత ఒకవేళ నెబుకద్నెజరు కూడా ఉన్నాడేమో నాకు తెలీదు. అర్థమవుతుందా? అయితే నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీకు అనుగ్రహించిన ఆ ఘనత లేదా ఆ గౌరవం, ఆ గొప్పతనం అదే విధంగా నువ్వు కొనసాగించుకోగలుగుతున్నావా? ఈరోజు చూడండి, పోలీస్ స్టేషన్కి పోయి చూడండి, లేకపోతే ఏదైతే రైల్వే స్టేషన్కి పోండి, లేకపోతే బస్ స్టాండ్కి పోయి చూడండి, ఫోటోలు పెట్టుంటారు. దొంగలు ఉన్నారు, నోరు తెరవండి, దొంగలు ఉన్నారు జాగ్రత్త. మొట్టమొదటి పేరు ఎవడంటే యాకోబు గాడు. మొట్టమొదటి పేరు ఎవరంటే యోసేపు. మొట్టమొదటి పేరు ఎవరంటే మరియమ్మ. ఈ రోజున ఏ స్థితిలోనికి జీవితం దిగజారిపోయిన గుర్తెరుగు సహోదరుడా, సహోదరి, యేసు ప్రభుని ఎరిగి యేసు ప్రభుకి ఆరాధించగలుగుతున్నావా? యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభుగానే ఆయన స్తుతించి, ఆయన మహిమపరిచి, ఆయన ఘనపరిచి, ఆయన కోసం నీ వ్యక్తిగత జీవితంలో బ్రతకగలుగుతున్నావా? ఏమిదట నా యేసయ్య కృపదయ చేయును గాక. హల్లెలూయా. యేసయ్యను నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావేమో, నీ మనోనేత్రాలు వెలిగించును గాక. యేసయ్యని యేసయ్యగానే మహిమపరచుదువు గాక. హల్లెలూయా. వెళుతూ ఉన్నా, వారితో మాట్లాడుతూ ఉన్నా యేసయ్య అని వాళ్ళు గుర్తుపట్టలేకపోతా ఉన్నారు. ఈ రోజున నీ అనుభవం గుర్తిరుగు సహోదరుడా, సహోదరి. యేసు అంటే అర్థం ఏంటి చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. రక్షకుడు అని గుర్తిరిగావా? యేసు అంటే రక్షకుడు అని గ్రహించగలిగావా? యేసు అంటే నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి, నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబం రక్షిస్తాడు, నీ బాధలోంచి, వ్యాధులోంచి ఆయన రక్షిస్తాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడని ఎరిగావా? ఆలోచించు సహోదరుడా, సహోదరి. నా యేసయ్య రక్షకుడు. హల్లెలూయా. 24 చూడండి, లూకాసు వర్తమానం 24:21 కూడా చూడండి ఒకసారి. ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి, ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అంటే 3 దినాలకే యేసు ప్రభువును గుర్తుపట్టలేకపోయారు. అర్థమవుతుందా? ఎన్నో రోజులు కాల 3 దినాలకే యేసు ప్రభువుని గుర్తుపట్టలేకపోయారు. ఎప్పుడు గుర్తుపడతారు? ఎన్ని సంవత్సరాలతో గుర్తుపడతారు? యేసు ప్రభువుతో తిరిగారు, 3 సంవత్సరాలు యేసు ప్రభువుతో తిరిగారు. యేసు ప్రభు ఇచ్చింది తిన్నారు, యేసు ప్రభు ఇచ్చింది కట్టుకున్నారు, యేసు ప్రభు ద్వారా అధికారాన్ని పొందుకొని అద్భుతాలు, మహత్కారాలు సూచన చేశారు, దయ్యాలు వెలగొట్టారు, అనేకుల్ని స్వస్థపరిచారు, అన్ని బాగానే ఉన్నాయి. అయితే యేసయ్యను గుర్తుపట్టలేక 3 రోజులకేనండి, 3 రోజులు గుర్తుపట్టలేకపోతున్నారు. ఈ రోజున కూడా చాలా మంది చూడండి, దేవుని ద్వారా పొందుకున్న అది ఆశీర్వాదం అనాలో, లేకపోతే దీవెన అనాలో, లేకపోతే ఇంకొకటి అనాలో, అవి ఎప్పుడైతే పొందుకోగలుగుతున్నారో యేసయ్యని యేసయ్యగా గుర్తుపట్టలేకపోతా ఉన్నారు. యేసయ్యని యేసయ్యగా మహిమపరచలేని ఆ స్థితిలోకి రాగలుగుతా ఉన్నారు. ప్రియమైన వారరా, యేసు నామమున ఆ స్వభావం తొలగిపోవును గాక. యేసు నామమున ఆ స్వభావం నిర్మూలమైపోవును గాక. యేసయ్యని యేసయ్యగానే గుర్తుపట్టే స్థితిలోనికి నా ప్రభు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. యేసు అని అంటే ప్రియమైన వారరా, ఎవరంటే ఆయన చెప్పండి గట్టిగా. యేసు అంటే చెప్పండి, రక్షకుడు. రక్షకుడు. హల్లెలూయా. నీ ప్రాణాన్ని ఆయన రక్షిస్తాడు, నీ ఆత్మని నా యేసయ్య
రక్షిస్తాడు, నీ ఆత్మను రక్షిస్తాడు. యేసు ప్రభు లోకానికి వచ్చింది ఎందుకయ్యా అంటే నిన్ను నన్ను రక్షించాలి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించాలి అని ఈ లోకానికి వచ్చాడు. ఆయన కులాన్ని స్థాపిద్దామని రాలేదు, మతాన్ని స్థాపిద్దామని రాలేదు, లేదా జనాలకు మధ్యలో చిచ్చులు పెడదామని రాలేదు, ఏమంటే మత పిచ్చగాళ్ళగా తయారు చేద్దామని రాలేదు, కుల పిచ్చగాళ్ళగా తయారు చేద్దామని ఆయన రాలా. ప్రియమైన వాడరా, యేసు ప్రభు లోకానికి వచ్చిందని తెలిసిన నిన్ను నన్ను రక్షించేదానికి, మానవాళిని రక్షించేదానికి. ఆయన చేతులతో చేసుకున్న మనం ఆయనకు దూరమైపోయి శాపాన్ని దరిద్రతని అనుభవిస్తూ ఉంటే అవి తొలగించి మనల్ని రక్షించాలని యేసు ప్రభు లోకానికి వచ్చాడు. గుర్తెరుగుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను ఆలోచన చేసుకోగలిగితే ఏసైగా గుర్తెరగలిగావా? ఏసై ఎవరంటే నా ప్రాణాన్ని రక్షించే రక్షకుడు, నా ఆత్మను రక్షించే రక్షకుడు అని ఎరగలుగుతున్నావా? ఒకవేళ బాధల్లో ఉన్నావా? ఆ బాధలన్నిటిలో నుంచి కూడా ప్రియమైన ఆ దేవుని బిడ్డలారా నిన్ను విడిపించి రక్షించునుగాక, రక్షించునుగాక. హల్లెలూయా. నీ స్థితిని గుర్తెరుగుదువుగాక. ఇంకా మీరు చూడండి, యేసు ప్రభు బయలుదేరదామని చెప్పేసి బయలుదేరి అలా దోణి వెళ్తా ఉంది. యేసు ప్రభు కాస్త నిద్రపోదామని అలా నిద్రపోతూ ఉంటే ఈ శిష్యులేమో తెడ్డేస్తూ ఉన్నారండి, పడవను నడిపిస్తూ ఉన్నారు, ముందుకు పోతా ఉంది. అంత దూరం పోయేసరికి సముద్రం చెలరేగింది, ఉవ్వెత్తుని చెలరేగింది, అలా ఎగిసిగిసి కొడతాను, గాలులు ఎక్కువైపోయినాయి. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే అలాంటి స్థితి వచ్చిందో ఆ నీళ్ళన్నీ ధోనిని ముంచేయాలని చూస్తూ ఉంటే వీళ్ళు ప్రయత్నాలు అన్నీ చేశారు, విఫలమైపోయి చివరికి మన వల్ల కాదని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభా ఎలా నిద్రపోతా ఉన్నాం? మేము నశించిపోతున్నాం, నీకు ఎట్లా నిద్రపడుతుంది అని అంటే అలా పైకి వచ్చి ఆయన గాలిని గద్దించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గాలి అణిగిపో, ఏ సముద్రమా నెమ్మలమైపో అన్నాడు. అక్కడ మీరు చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఈయన ఎవరో ఆ మాట చూడండి. అక్కడ మీరు చూడండి, మార్కు సువార్తమానం 4:41. మార్కు సువార్తమానం 4:41. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకరు. చూడండి, యేసు ప్రభు శిష్యులే, యేసు ప్రభుతో తిరుగుతున్న వారే, యేసు ప్రభుతో నడిపించబడిన వారే అంటా ఉన్నా. ఈయన ఎవరో యేసు ప్రభుతో తిరిగిన వారికి యేసు ప్రభు ఎవరో అర్థం కాని పరిస్థితులు. ఈ రోజున యేసు ప్రభుని ఏమంటే శుతిస్తూ ఉన్నా ఆయన ఎవరో అర్థం కాని పరిస్థితులు. యేసు ప్రభు చిల్లర మార్చి కానుకేస్తా ఉన్నా ఆయన ఎవరో అర్థం కాని పరిస్థితులు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అర్థం కాని పరిస్థితులు. ఆయన ఎవరో తెలుసుకోలేని ఆ పరిస్థితుల్లో ఈ రోజున ఉంటే నా ప్రభు అంటాడు, నీ కళ్ళు తెరవబడును గాక, నీ మనోనేత్రాలు వెలిగించబడును గాక. హల్లెలూయా. దానియేలు పుస్తకంలో మీరు చదువుకోగలిగితే 3వ అధ్యాయం 29 ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ప్రియమైన వాళ్ళరా, అక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగో అంటారు. ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచన చేస్తే వాళ్ళు అన్నమాట ఏం తెలిసినా, మమ్మల్ని రక్షించుటకు సమర్థుడైన దేవుడు. ఎవరంట ఆయన? మమ్మల్ని రక్షించుటకు సమర్థుడైన దేవుడు. ఒకవేళ రక్షింపకపోయినా సరే మీకు మాత్రం దండం పెట్టాం, మీరు చేయించారు దానికి మాత్రమేమో దండం పెట్టాం. మా దేవుడు ఎవరు అంటే రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఈ మాటలు ప్రియమైన వాళ్ళరా, నా యేసయ్య ద్వారా కలిగే రక్షణ పొందుకొందురుగాక, నా యేసయ్య ద్వారా కలిగే రక్షణకు పాత్రులుగా మార్చబడుదురుగాక. నిశ్చయముగా నా దేవుడు ఒక్కొక్కరిని రక్షించునుగాక, ఈ ప్రాంతాన్ని రక్షించునుగాక, ఈ ప్రాంతం నశించిపోతున్న ప్రతి ఒక్కరిని ఆయన వెదకి రక్షించునుగాక. ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించుటకి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. నిశ్చయముగా ఈ ప్రాంతం నశించిపోతున్న ప్రతి ఒక్కరిని నా యేసయ్య రక్షించునుగాక. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే ఆయన ఎవరంటే నజరేయుడైన యేసు అనగా రక్షకుడు. నిశ్చయముగా నిన్ను రక్షించునుగాక, నీ కుటుంబాన్ని రక్షించునుగాక, ప్రతి ఒక్కరిని నా ప్రభు రక్షించునుగాక, ఈ ప్రాంతాన్ని నా ప్రభు రక్షించునుగాక. హల్లెలూయా. రాబోయే రోజుల్లో మీ కళ్ళు చూచునుగాక, రాబోయే రోజుల్లో మీ నోరే ఒప్పుకునేటట్లుగా చెప్పుకునేటట్లుగా నా యేసయ్య కార్యము చేయునుగాక. హల్లెలూయా. ఈ ప్రాంతంలో తాగుబోతులు మార్చబడ్డారు, తిరుగుబోతులు మార్చబడ్డారు, వ్యభిచారులు మార్చబడ్డారు, దేవునికి విరోధులైన జీవిస్తున్న వారందరూ మార్చబడ్డారు. అందరిని ప్రభు రక్షించాలని చెప్పుకొనగలిగేట నా యేసయ్య గొప్ప కార్యము చేయునుగాక. హల్లెలూయా. కారణం ఏంటి తెలిసిన? ఆయన ఎవరు అంటే
యేసు అంటే రక్షకుడు. యవనస్తుడా, యేసయ్యని రక్షించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమించిన నా యేసయ్య ఈ మాటలు నీకు తెలియజేస్తాను ప్రియమైన వాళ్ళరా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. ఆదికాండం 21:19. ఆదికాండం 21:19. దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి అందరూ చెప్పండి గట్టిగా, త్రాగనిచ్చెను. హాగరు అనే మనిషి ఉందండి. ఆమె నమ్మింది, మోసపోయింది. నమ్మింది, జీవితం పాడు చేసుకున్నది. నమ్మింది, ఏమండి, ఎగతాళి కారణంగా మార్చబడింది. నమ్మింది, ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో తల ఎత్తుకోలేని జీవితం జీవిస్తా ఉంది. శారా మాట విని అబ్రహాముకి భార్యగా మార్చబడింది. ఆమె ఎప్పుడైతే గర్భవతిగా మారిందో, పిల్లవాడిని కన్నదో, ఆ పిల్లవాడు పెరుగుతూ ఉన్నాడో, ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, శారమ్మ తన భర్తను చూసి దీన్ని పిల్లవాడిని వెళ్ళగొట్టు అని అంటే, ఆయన శ్రీమంతుడే అయినా, ఆస్తిపరుడే అయినా, అంతస్తుపరుడే అయినా అబ్రహాము కనీసం ఒక శవర లేకపోతే 1 కేజీ బంగారం కూడా ఇచ్చి పంపించాల. 1 శవర కూడా ఇచ్చి పంపించాల బంగారం. ఆయన దగ్గర బంగారం ఉంది, వెండి ఉంది, మణిమాణిక్యాలు ఉన్నాయి, వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి, ఏమంటే ఎద్దులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఒంటిలు ఉన్నాయి. అంత ఆస్తిపడు శ్రీమంతుడు. ఏమిచ్చి పంపించాడు తెలిసిన? అంత ఆహారము, నీళ్ల తిత్తి ఒకటి ఇచ్చి అందులో నీళ్లు పోసి సంకలో పెట్టి చేతిలో పెట్టి తీసుకుపో, వెళ్ళిపో అన్నాడు. ఏమండి, మీరు కూడా నాకు అన్యాయం చేస్తారా? నేను చేయలేదే, నేను చేయలే. ఆమె మాటినే నువ్వు నాకు భారీగా మార్చబడ్డావు. ఇప్పుడు ఆమె మాటినే నేను నిన్ను వెళ్ళగొడతా ఉన్నా, ఆమె మాటినే పంపిస్తా ఉన్నా. మరి దేవుడు ఏం చెప్పలేదా? అది నేను దేవుడిని అడిగా, నా మాట విని నువ్వు చేసుకోలేదు కదా, నేనేమన్నా నీకు ఇచ్చానా అన్నాడు. ఇప్పుడు నీ భార్య మాటే వినమన్నాడు కాబట్టి ఆమె మాటే విని నేను పంపిస్తా ఉన్నాను అని ఆమెను వెళ్ళగొట్టాడు. ప్రియమైన వాళ్ళరా, కనీసం చూడండి, ఖర్చులకు ఏమైనా ఇచ్చాడంటే ఆ ఖర్చులకు కూడా ఇవ్వాలి అబ్రహామును దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించాడు, శ్రీమంతుడిగా మార్చబడ్డాడు. ఆ స్థితిలో కూడా కనీసం చిల్లి గవ్వ కూడా ఇలా బయలుదేరిపోయింది. ప్రియమైన వాళ్ళరా, వాడు నీళ్లు అంటా ఉంటే ఉన్న కాడికి తాపింది, ఆహారం అంటే ఉన్న కాడికి పెట్టింది. ఇక నీళ్లు లేవు, తిత్తులో నీళ్లు లేవు, దగ్గరున్న ఆహారం అంతా అయిపోతే వాడు నీళ్ళని కలవరిస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, వాడి చావు చూడలేనని రాతి వేత అంత దూరం ఇసిరి కొట్టి ఏడుకొచ్చి కూర్చొని చూస్తా ఏడ్చుకుంటా ఒకే ఏడుపు. గతంలో నా బ్రతికి ఎలా ఉంది, ఆ రోజుల్లో నా జీవితం ఎలా ఉంది, ఈ రోజుల్లో నా జీవితం ఎలా మారిపోయింది, ఇలా జరుగుద్దని నేను అనుకోలేదే, ఇలాంటి పరిస్థితులు కలుగుతాయని నేను ఊహించలేదే, ఇలాంటి దారుణమైన పరిస్థితులకి నేను వెళ్ళిపోతాను అనుకోలేదే, నా యజమానుడు ఇలా చేస్తాను అనుకోలేదే, నా యజమానురాలు ఇలా చేస్తుందని అనుకోలేదే అనుకుని ప్రియమైన వారు బాధపడుతూ బాధను దిగమింగుకుంటూ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏమండి ఏడ్చుకుంటా ఉంటే దేవుడి దూత వచ్చి, ఆగరు, నీకేం వచ్చిందే, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమొచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు? అదేనయ్యా, నా యజమానుడు తరిమేశాడయ్యా, నా యజమానురాలు కూడా తరిమేసిందయ్యా, కనీసం నా చేతి ఖర్చులు కూడా ఏమి ఇవ్వలేదయ్యా, చిల్లికమ్మ కూడా లేదయ్యా, ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయాయి, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం. అదిగో వాడు చూడు, కేకలు వేస్తాడు, ఆహారము అన్నం కేకలు వేస్తాడు, నీళ్లు కేకలు వేస్తా ఉన్నాడు, తెచ్చుకుని అయిపోయినాయి, చేతుల్లో ఏమీ లేవు, వాడికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి. అందుకని ఏడుస్తా ఉన్నానయ్యా అంటే, ఎప్పుడైతే ఆమె కన్నులు తెరిచాడు ప్రియమైన వాళ్ళరా, ఆ మాట చూడండి, దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి, హల్లెలూయా, ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో నీళ్ల ఊట ఎదురుగానే కనిపిస్తా ఉంది.
యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎక్కడో లేదు, ఆమడు దూరంలో లేదు, లేకపోతే 1 కిలోమీటర్ దూరం 2 కిలోమీటర్ దూరంలో లేదండి, ఎదురుగానే కనిపిస్తూ ఉంది. కళ్ళును మూయబడినంత వరకు అవి కనిపించలేదు. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో ఎదుట ఉన్న ఆ నీళ్ల ఓటను చూసింది, లేచింది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ నీళ్లు పట్టుకున్నది, వాడికి తాపింది ప్రియమైన వాళ్ళ. మనం ఆలోచన చేయగలిగితే నీ వ్యక్తిగత జీవితంలో కూడా ఏమంటే అందరి చేత విడవబడి అందరూ ఉన్నా ఏమంటే ఎవ్వరూ లేని జీవితం ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉన్నావా? అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, చెల్లి ఉంది, అక్క ఉంది, డాడీ ఉన్నాడు, ఏమండి తెలిసిన వారు ఉన్నారు, అయిన వారు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఇంటి చుట్టూ బంధువులు అయినా ఒంటరి జీవితం జీవిస్తున్నావా? ఎవరిని పట్టించుకోవడం లేదా? నేను పలకరించి దిక్కు కూడా లేని ఆ స్థితిలోనికి వెళ్ళిపోయావా? నా యేసయ్య నీ కళ్ళు తెరచును గాక, నా యేసయ్య నీ కళ్ళు తెరచును గాక. హల్లెలూయా. ఎవ్వరూ లేకపోయినా నా యేసయ్య నీ కొరకు ఉండును గాక. హల్లెలూయా. ఆ దేవుడు ప్రియమైన వారా, నీ కళ్ళు తెరిస్తే నీ కొరకు సిద్ధపరచబడినవి, నీ కొరకు ప్రియమైన వారా దాచి ఉంచినవి నీ కళ్ళు చూచును గాక. నీ కొరకు సిద్ధపరచబడిన మేలు, దాచి ఉంచిన మేలు నీ కళ్ళు చూచును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియమైన వారా, ఆమె యొక్క అవసరతను ఎరిగి అవసరతను తీర్చిన నజరేయుడైన యేసు ఈ రాత్రి ఏ స్థితిలో నీ జీవితం నడిపించబడుతున్నా నీ అవసరతను నా యేసయ్య తీర్చును గాక, నా యేసయ్య తీర్చును గాక. అది ఎంతటి అవసరమైనా సరే నా యేసయ్య తీర్చును గాక. అరే అందరూ ఉన్నారే, అందరూ విడిచిపెట్టేశారే, ఎవరు సహాయం చేయడం లేదే, నా పరిస్థితి ఇంత దారుణంగా మారుతుందని అనుకోలేదే, నా దగ్గర ఉన్నప్పుడు అందరికి సహాయం చేశానే, అందరూ నా ద్వారా సహాయం పొందిన వారే ఈరోజు నా అవసరానికి చెయ్యి చాపితే నాకు ఎవరు సహాయం చేసే దిక్కు లేకుండా పోయిందే, నా పరిస్థితి దారుణంగా మారిపోయిందే అని ఒకవేళ నీ జీవితంలో వేసారి విరక్తి చెందిందేమో నీ జీవితం ప్రియమైన వాళ్ళరా. అయితే నా యేసయ్య నీ కళ్ళు తెరుచును గాక. తెరిస్తే ప్రియమైన వాళ్ళ నీ కళ్ళు తెరవబడితే నీ కోసం నా ప్రభు సిద్ధపరిచే ఉంచుతాడు. హల్లెలూయా. బైబిల్లో ఉంది కదా, ఆయన యందు భయము భక్తి గలవారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎంత చెప్పండి గట్టిగా, ఎంత? లిమిట్లెస్. లిమిట్ ఉండదు ప్రియమైన వాళ్ళ. దేవుడు దాచి సిద్ధపరిచిన మేలుకి లిమిట్ అనేది ఉండదు. ఆ లిమిట్లెస్ ఏమండి, ఆ ఆశీర్వాదం, ఆ దీవెన యేసు నామమున నా ప్రభు అనుభవించుటకు చేయును గాక. నీ అవసరతలన్నీ తీర్చబడును గాక, నీ అవసరతలన్నీ తీర్చబడును గాక. హల్లెలూయా. ఒక మాట గుర్తు చేస్తాను చూడండి, ఒకవేళ మీకు నమ్మబుద్ధి కాకపోతే ఏమండి ఒక మాట గుర్తు చేస్తాను చూడండి. యేసు ప్రభు ఒక రోజున ప్రార్థన జరుగుతూ ఉంటే ప్రార్థన అయిపోయిన తర్వాత వీళ్ళకి ఏదైనా కాస్త ఆహారం పెట్టండి రా అన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, ఎంతమందికి యాడ్ని తీసుకొస్తామయ్యా, మన వాళ్ళు ఏమైతే ఎక్కడ కుదరదు, కష్టమా అన్నారు. ఆ లోపు చిన్న పిల్లవాడు లేచాడు. లేచి ఏం చేసా తెలిసిన, ఇదిగో నా దగ్గర చెప్పండి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నాడు. తీసుకుపోయి యేసు ప్రభుకి ఇస్తే కన్నులెత్తి దాన్ని ఆశీర్వదించి వారికి ఇస్తే అందరూ తిన్నారంట. ఎలా? తృప్తిగా 5,000 మంది, 7,000 మంది, 3,000 మంది, ఏమంటే 3,000 మంది ఒకసారి, 5,000 మంది ఒకసారి, 7,000 మంది ఒకసారి, ఏమంటే తృప్తిగా తిన్నారులే అని యేసు ప్రభు ఏమండి విడిచిపెట్టకుండా శిష్యుని పిలిచి, అందరూ వెళ్ళిపోయారు కదా, అదిగో ఆ మిగిలిన మొక్కలన్నీ ఉన్నాయే, ఆ మొక్కలన్నీ గంపెళ్ళకి ఎత్తండి అన్నాడు. హల్లెలూయా. తిన్న తర్వాత మిగిలిన మొక్కలు మీరు ఎత్తుతారా? మీరేం చేస్తారు? ఊడ్చి డస్ట్బిన్లో పోతారు, లేకపోతే దెబ్బలో పోతారు. అయితే యేసు ప్రభు అంటాడు, తిన్న మొక్కలన్నీ గంపలో ఎత్తాను రా అన్నాడు. ఒకసారి గమనించండి, తిని పడవేసిన ఆ రొట్టె మొక్కల మీదే నా యేసయ్య శ్రద్ధ నిలిపిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. రొట్టె మొక్కల మీదే శ్రద్ధ నిలిపిన దేవుడు. నీవెవరు తెలిసినా రొట్టె మొక్కవు కాదు, ఆయన చేతులతో చేసుకునబడిన వ్యక్తివి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీ తల్లి గర్భం నుండి పిండముగా రూపించిన దేవుడు, నీ తల వెంట్రుకు లెక్కబెట్టి ఉన్న దేవుడు, పురిసిటిలో నీటిని మూటగట్టి ఉన్నవాడు, నీ కొరకే ఏమండి ఈ లోకానికి వచ్చినవాడు, నీ కొరకే ప్రాణాన్ని పణంగా పెట్టినవాడు, నీ కొరకే రక్తాన్ని ధారపోసినవాడు. మరి నీ అవసరాలు తీర్చలేడా? ఆలోచించు సహోదరుడా, సహోదరి, నీ మీద ఆయన శ్రద్ధ నిలపడా?
నిశ్చయముగా నా యేసయ్య ప్రతి ఒక్కరి మీద శ్రద్ధ నిలుపును గాక. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టబడిన వ్యక్తివే, నా దేవుడు నీ మీద శ్రద్ధ నిలుపును గాక. అందరూ ఉన్నా ఎవరు లేని జీవితం నువ్వు జీవిస్తున్నావా, నీ మీద నా యేసయ్య శ్రద్ధ నిలుపును గాక. శ్రద్ధ నిలిపి ఆయన దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలుతో నిన్ను ఆయన తృప్తిపరచును గాక. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట తెలిసిన యేసు ప్రభు లోకంలో సంచరిస్తున్న రోజుల్లో అన్నమాట, కాకులను గూర్చి కాస్త విచారించండి రా. వీటిని గురించి ఒకసారి ఆలోచించి, కాకులను గురించి కాస్త విచారించండి రా. అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, వాటికి గరిసె లేదు, వాటికి కొట్లు లేవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే మీరు చెప్పండి, వాటికంటే మీరు శ్రేష్ఠులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రియమైన వాళ్ళరా నోటి మాటతో కలుగు చేసిన ఏమండి సృష్టి కంటే మనం శ్రేష్ఠులం ప్రియమైన వాళ్ళరా. కనుక ఏమాత్రం ఆయన విడిచిపెట్టడో త్రోసివేయుడో ఏమండి నీ కర్మాని ఆయన నిన్ను పట్టించుకున్న స్థితిలో ఆయన ఉండడు. కానీ ప్రతి ఒక్కరిని ఆయన పట్టించుకొనును గాక, ప్రతి ఒక్కరి మీద ఆయన దృష్టి నిలుపును గాక. ఆయన నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే శ్రద్ధ నిలిపి నీవు నీ కొరకు దాచి ఉంచి సిద్ధపరిచిన మేలును అనుభవించు చేయును గాక. నిశ్చయముగా నీ అవసరతలన్నీ నా యేసయ్య తీర్చును గాక. హల్లెలూయా. కాకులను పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించడా? ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళ బైబిల్లో మీరు చూడండి, ఏలియా అంటాడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరం వర్షమైనా పడదు, మంచు అయినా పడదు అన్నాడు. మంచు పడడం లేదు, వర్షము పడడం లేదు. అర్థమవుతుందా? ఆ తర్వాత పంటలు పండడం లేదు, ఉన్నది కాస్త అందరూ తిన్నారు, అయిపోయింది. దారుణమైన పరిస్థితులు ఆ ప్రాంతంలో కలిగితే దేవుడు అంటాడు ఏమండి ఏలియా దగ్గరికి వచ్చి, ఏలియా నీ వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగి ఉండిపో, అక్కడికి నేను కాకులకి ఆజ్ఞాపించా, ఉదయము సాయంత్రం నీకు రొట్టె ముక్క తెస్తుంది, అంత మాత్రమే కాకుండా మాంసం కూడా తీసుకొచ్చి పెడుతుంది అన్నాడు. ఆలోచించేయండి, ఏలియాని కాకుల ద్వారా పోషించిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా నిశ్చయముగా నా దేవుడు ఒక్కొక్కరిని పోషించును గాక, ఒక్కొక్కరి అవసరత తీర్చును గాక. ఒక్కొక్కరి జీవితంలో ఏమండి ఈ రోజు వరకు ఒకవేళ ఈ మేలు నాకు జరగలేదు అనుకుంటూ ఉంటే ఆ మేలు నా యేసయ్య చేయును గాక, ఆ మేలు చేయును గాక, ఆ విషయంలో నా దేవుడు కార్యము చేయును గాక. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు అంటాడు, నీ కన్నులు తెరవబడాలి. ఎప్పుడైతే నీ కళ్ళు తెరవబడతాయో ప్రియమైన వాళ్ళరా, వ్రాయబడిన మాట ఏంటంటే నీవెవరవో నువ్వు గుర్తిస్తావు, నీవెవరో గుర్తిస్తావు. నువ్వు పాపివని, పాపంలో వచ్చే జీతము మరణం అనేది గుర్తిస్తావు. అందులో నుంచి నేను తప్పించగలిగిన నజరేయుడిని యేసయ్యని గుర్తిస్తావు ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. ఆ తర్వాత నీ కన్నులు తెరవబడితే యేసయ్యని యేసయ్యగా గుర్తిస్తావు, యేసయ్యని యేసయ్యగా గుర్తిస్తావు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఎక్కడి నుంచి అంటే సమస్త విషయంలో ఆయన నిన్ను రక్షిస్తాడనేది గుర్తెరుగుదువు గాక. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళరా, దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలును నువ్వు అనుభవించేటట్లుగా నా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. ఈ మాటలు ఒక్కొక్కరు గుండెలు నీరు కట్టి ఫలింప చేయును గాక, ఈ ప్రాంతంలో ఫలింప చేయును గాక. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా? అందరం ఒక క్షణం ప్రార్థన చేసుకుందామా? ఆకాశపు చేతులెత్తి చేతులు ఎత్తగలిగితే చేతులు ఎత్తగలిగినంతసేపు హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక క్షణం అందరం ప్రార్థన చేసుకుందామా? ఈ మొదటి రాత్రి ప్రభు ప్రాంతాన్ని, నిన్ను వ్యక్తిగతంగా ప్రేమించి మాట్లాడిన మాటలు గుర్తెరుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన అన్నప్పుడు మౌనంగా ఉండడం కాదు, కాస్త నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. ఆత్మస్వరూపిగా